అవార్డు ఇవ్వడానికి దరఖాస్తులు మాత్రమే ప్రమాణం కాదని చెప్పారు. ధన్యవాదాలు. ఆయుష్ కొన్ని దరఖాస్తుదారులపై కొన్ని రోజులు ఆలోచించి చూశాడు. వాళ్లు ప్లేస్మెంట్ కోసం అర్హులేనా అని నిర్ధారించుకోవడానికి. ఈ గౌరవం విజయంలో ఆయుష్తో కలిసి పంచుకోబడుతుంది. మా సంస్థ సీఈఓ దేవుళ్ళు ప్రతిరోజు మా విజయానికి కష్టపడి పనిచేస్తుంటారు. ఇది కేవలం గణాంకాల విషయం కాదు. సరైన వాళ్లను తీసుకోవడమే ముఖ్యం. వాళ్లు మొదటినుంచే ఆయనతో ఉన్నారు. అంటే కేవలం డబ్బు సంపాదించడం కంటే సరిగ్గా సరిపోయే వాళ్లను టీంలో చేరవేయడం ఎక్కువ ముఖ్యం. మరియు అందుతో పాటు అన్ని ఇతర అవసరమైన విషయాలపై కూడా దృష్టి పెట్టాలి. మొదట్లో సరైన అర్హులైన వాళ్లను ఎంపిక చేసుకోవాలని ఆయన అనుకున్నారు. అందుకే ఆయన తన బలమైన స్థిరమైన వారసత్వాన్ని ఏర్పరచుకోవాలని ఆశించారు. ఇది మన ద్వారా సాధ్యమవుతుంది. ఆయన చెప్పారు, కంపెనీలో ఈ పోస్టుల కేటాయింపుకు ఎలాంటి బంధం లేదు. కంపెనీకి ఎవరినైనా చేర్చడం లేదా తీసివేయడం అన్నంతా సరైన హక్కులు ఉన్నాయి. ఎవరికైనా ఇష్టమున్న వాళ్లను తీసుకుంటారు. కానీ ఆయన మాకు ఈ విషయంలో చాలా మంచి అవగాహన ఇచ్చారు. ఆ దరఖాస్తుల గురించి నిజంగా ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారు అనేది. ఆయన చెప్పారు, ఆ సంఖ్య సరిగ్గా లేదు. కేవలం ఖాతాల పరంగా మాత్రమే. సంఖ్య ఏంటంటే అది నిజానికి ఆ వ్యక్తుల సంఖ్యే. వాళ్లే దాన్ని నింపారు. ఇది సభ్యత్వ సర్వే ఉండేది. ఈ ముఖ్యమైన అధ్యయనంలో మొత్తం 66,000 మంది వ్యక్తులు పాల్గొన్నారు. అప్లికేషన్ ఫామ్ నింపారు. ఇప్పుడు నీ గురించి నేను ఏమనుకుంటానో నాకు తెలియదు గానీ నాకు నిజంగా ఆశ్చర్యపెట్టింది. గత కొన్ని సంవత్సరాల్లో వ్యాపార రంగంలో ఏం జరిగిందంటే ఎన్నో రకాల అప్ డౌన్స్, ముఖ్యమైన మార్పులు కనిపించాయి. మనం బయట శబ్దం బాగా విన్నా అయినా 6 లక్షల మంది శాంతంగా నిరవధిగా తమ పని కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఈ కంపెనీ విజయం వారింకా కోరుకుంటున్నారు. మనమేదో ప్రత్యేకం చెయ్యాలని. ఈ ప్లాన్ కేవలం మన కోసం మాత్రమే కాదు, ఇతరుల కోసం కూడా మొత్తం 66,000 రూపాయల మొత్తాన్ని నిర్ణయించింది. అందుకే కంపెనీకి చాలా పెద్ద సమస్య ఏర్పడింది. నిజంగా వాళ్ళు ఇలాంటి సంఖ్యలు ఊహించలేదు. కాబట్టి వాళ్ళకేదో చెయ్యాల్సొచ్చింది. వాళ్ళు మొదట్లో ఆ చోట్లను సుమారు సగం చేసేశారు. ఎందుకంటే చాలా కుటుంబాలు ఇద్దరిని చేర్చుకున్నట్టుండేది. మిగతావారు ఒక కుటుంబంలో ఇద్దరు ఎంచుకున్నారు. నేను ఖచ్చితంగా అలా చేశాను. ఉదాహరణకి నేను ఒకటి నా కోసం, ఒకటి నా భార్యకి పెట్టాను. అలా ఈ ప్రాంతంలో ఇది చాలా పాపులర్గా ఉంది. అందుకే వారు చెప్పారు, సరే మీరు ఈ గ్రూప్లో చేరితే మీ కుటుంబ సభ్యులందర్నీ సులభంగా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మీ రెఫరల్ లింక్ ద్వారా మీ కింద చేరిన వారి సంఖ్య కలిపి మొత్తం 6,000లో దాదాపు అర్థమైపోయింది. ఆ తర్వాత మేము ఈ సంఖ్యను జాగ్రత్తగా డజల వారీగా తగ్గిస్తూ 6,000 నుండి 2,000కు పరిమితం చేశాము. తద్వారా మా లక్ష్యాలను విజయవంతంగా సాధించగలుగుతాము. అవును సార్, మాకు నిజంగా అన్ని ఆప్షన్లను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. తద్వారా ఇది ఖచ్చితంగా అందుబాటులో ఉంటుందని నిర్ధారించుకోవచ్చు. మనం టీంలో సరైన వాళ్లు ఉన్నారని చూసుకోవాలి. ప్రాజెక్ట్ అవసరాల ప్రకారం 2,000 మందికి పెంచాము. తర్వాత ఆర్థిక పరిస్థితుల మార్పుల కారణంగా మళ్లీ 1,000 మందికి తగ్గించాము. ఆయన చెప్పారు, రేపటి వరకు అన్ని పనులు సమయానికి పూర్తవుతాయని. ఇప్పటి వరకు ఈ తనిఖీలో కేవలం 60 మంది సక్సెస్ఫుల్గా నిర్ధారించబడ్డారు. మొత్తం 60 మంది మాత్రమే. ఆ అందరిలో ఉన్న ముఖ్యమైన గౌరవనీయుల్లో చాలా మంది ఇదంతా తక్కువే అనుకుంటారు. వాళ్ళందరిలో ఈ సంఖ్య ఎందుకు ఇంత తక్కువగా అనిపిస్తోందంటే నిజానికి మీరు ఏజ్తో కలిసి పూర్తి విజయం సాధించలేరు. ఆ ప్రాధాన్యతా స్థితిలో ఉండడం అంత ముఖ్యమేం కాదు. ప్రతి ఒక్కరూ ఆసక్తితో కలిసి కష్టపడి తెలివిగా పనిచేస్తే విజయం సాధించగలరు. మీరిది ఎలా చేయగలరు? ఆ 60 మధ్య ఒక ప్రత్యేక ఎంపికను జాగ్రత్తగా శ్రద్ధగా ఎంచుకోండి. లేదా అది లైవ్ అవుతుంది కాబట్టి మరింతగా అడగండి. దయచేసి నాకు మీరు ఇచ్చిన రెఫరల్ లింక్ ఇవ్వగలరా? ఎందుకంటే నేను మీ సర్కిల్లో భాగం కావాలనుకుంటున్నాను. మీ సంస్థలో చేరాలనుకుంటున్నాను. ఈ మొత్తం ప్రక్రియ చాలా సులభమే. తర్వాత మీకు లింక్ పొందుతారు మరియు దానిపై క్లిక్ చేస్తారు. విజయ్తో యష్ మీ సమయం మీద అవసరమైన అప్లికేషన్ ఫామ్ పూరించాలి. దీన్నే రెండవ తరంగం అంటారు. ప్రాధాన్యతా స్థితి మొదటిది. ఈ రెండవ తరంగం ఎలా ప్రవేశిస్తారో అదే విజయ్తో యష్ వారు చెప్పారు. ఇది అవసరమని, కానీ ఇది నిజంగా మన చివరి గమ్యం కాదు. విజయ్తో యష్ మరియు హోల్డింగ్ ఏరియా అనేది మనం అందరం కలిసి నేర్చుకునే విధానంలో తీసుకెళ్లే చోటు. చివరి వ్యాపారం వరకు అందరం లాభపడేటట్టు ఎంపిక ప్రక్రియ కూడా సులభం కాదు. ఆ ప్రాధాన్యత స్థితికి వారు అందరికీ ఆ గౌరవం అందాలని చూసుకుంటున్నారు. అందుకే ఈ వేదిక ఇప్పుడు మొదటి వంతు ఆహ్వానితులను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నది. త్వరలోనే ఇది తర్వాతి వంతు కోసం కూడా అందుబాటులో ఉంటుంది. వాళ్లు చెప్పారు, మనం మొదటి వంతు నాయకులతో కలిసి పనిచేయబోతున్నాం. ఆ తర్వాత రెండో వంతుకు వెళ్తాం. ఇదే విధంగా మునుపటిలా మనం ఒక యూనిట్లా కలిసి పనిచేస్తాం. ఒకరికొకరు సహాయం చేస్తాం. ఆ తర్వాత మనం తర్వాతి వంతుపై ఓటేయబోతున్నాం. వెళ్ళిపోతున్నాం మరియు సరైన వ్యక్తులను సరైన చోట్ల చూసి విశ్లేషించి
అంచనా వేసేందుకు కొందరు వ్యక్తులను చూడబోతున్నాం. అవును లేదా? వారు ఐశ్వర్యంతో కూడిన విజయం అందుకునేందుకు తగినవారా లేదా? అక్కడ ఉండటం హక్కు కాదు. ఐశ్వర్యంతో కూడిన విజయానికి ముందుకొచ్చేందుకు ఎంపిక కావడం నిజంగా ఒక గౌరవమే. వారు కూడా చెప్పారు, మీరు మొదటి తరంగంలో వచ్చినవారైనా, చివరి వ్యక్తి అయినవారైనా 1 మిలియన్ల సంఖ్యలో మీరు అదే విలువకు చేరుకుంటారు. మంచం ఒకటే నాణ్యత కలిగి ఉంటుంది. ఐశ్వర్యంతో కూడిన విజయంలో భాగస్వామ్యం కావడానికి ఎటువంటి టైం టికెట్ అవసరం లేదు. ఎవరైనా చేరుకోవచ్చు. తేదీ అవసరం లేదు. అలాంటిది ఏమీ లేదు. ఈ మొత్తం విషయం మీ విజయానికి ప్లాట్ఫారంలో సంబంధం లేదు. ఇది మల్టీలెవెల్ కాదు. ఆషమ్, విజయ్తో ఎటువంటి శాలరీ స్ట్రక్చర్ లేదు. ఇది మా సీఈఓ నుండి ఉచితం. అందుకే మనందరికీ ఒక మంచి చోటికి వెళ్లి నేర్చుకునే అవకాశం కలుగుతుంది. మనం మెరుగుదల కోసం మరియు చివరికి వ్యాపారం కోసం శిక్షణ పొందడానికి. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని మీకు ఒక బహుమతిలాగా ఇస్తున్నాను. అంతేకాకుండా దీన్ని పంచుకోవడం మరియు ఇతరులకు మంచి విలువ ఇవ్వడం, మీకు గౌరవం మరియు ప్రత్యేక హక్కు కూడా ఇస్తున్నాను. మీరు నమ్మితే, మీరు కలిసి ఉన్న ఇతరులతో మీరు పంచుకుంటున్నవారు అర్హులైతే, ఇది వారు అందుకునే దానిపై మాత్రమే కాకుండా మీరు వారికి ఇస్తున్న దానిపై కూడా సకారాత్మక ప్రభావం చూపుతుంది. విక్టరీ యాష్లో చేరడానికి లింకును వారు సరిగ్గా ఉపయోగిస్తే అది వారి వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు వారికి ఆ బహుమతినిస్తున్నారెందుకంటే ఆ బహుమతి మీకు ఇచ్చింది. దాని విలువ కారణంగా దానిపై ధర వేయలేరు. ఆ ప్లేస్మెంట్ ఫామ్ను ఎవరు ఎలా పొందుతున్నారో అస్సలు ముఖ్యం కాదు. ఎలాంటి అప్లైన్ లేదు, ఎలాంటి డౌన్లైన్ లేదు. యాష్తో విజయం సాధించడంలో ఎలాంటి మనస్తత్వం లేదు. ఇది సంఖ్యల గురించి కాదు, ఇది నాణ్యత గురించి, పరిమాణం గురించి కాదు. మనం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సమానమైన నాణ్యత ఇస్తాం. ఈ ప్లాట్ఫామ్ ఎంత బాగుందో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇందులో వ్యాపారం కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉంటుంది. మనం ఏం చేయబోతున్నాం, అంతేకాకుండా ఈ ప్రస్తాపన మీరు చూడని ఇతర వ్యాపారం కోసం సాధారణం లేదా కేంద్రంగా ఉండే పనులు కాదు. ఇది ప్రత్యేకంగా తయారు చేసినది. నిపుణులు బాగా ఆలోచించి రూపొందించారు. అసాధ్యమైందనుకున్నది ఎలా సాధ్యమవుతుందో నేర్పించే ప్రత్యేక శిక్షణ. 100 మందితో కూడిన బీడలో పేర్లను ఎలా మర్చిపోకుండా ఉండాలి, మీ సర్కిల్లో మరిన్ని మందిని ఎలా ఆకర్షించాలి, అప్పుడు లిస్టు పెరుగుతూనే ఉంటుంది. ఇదంతా ప్రజలను మెరుగైన బిజినెస్ లీడర్గా తయారు చేయడంలో సహాయం చేయడమే. మీరు ఆ మనుషులలో ఒకరైతే, మీరు మెరుగ్గా మారాలనుకునేవారు అయితే ఆషమ్ మరియు విజయ్ మీకోసం. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మనం వేదికను తెరిచే వరకు మొదటి రోజు అది ఖాళీగా ఉంటుంది. తర్వాతి రోజు మనం క్లాసులో మెటీరియల్ జోడించడం మొదలుపెడతాం. అది మీన్ని విజయవంతమైన వ్యాపారవేత్తగా మారుస్తుంది. అప్పటికే పాత ఆలోచనలు పోయి ఉంటాయి. అది గతం విషయమైంది. ఎందుకంటే ఇప్పుడు మనం భవిష్యత్తుపైన దృష్టి పెట్టాలి. ఉంటున్నారు. వారి జీవిత నాణ్యతను ఎలా మెరుగుపరుచుకోవడం సాధించబోతున్నారు, వారు తమ సొంత సర్కిల్ను ఎలా విస్తరించబోతున్నారు, మరియు అదేవిధంగా ఇది మీకొక విజయవంతమైన వ్యాపారం ఎలా నిర్మించాలో నేర్పిస్తుంది. శిక్షణ కూడా ఇస్తుంది. మరియు ఈ రోజుల్లో ఉపయోగించే పరికరాలు ఇవ్వబడతాయి. 5 ఏళ్లు లేదా 10 ఏళ్ల క్రితం వాడే పాత వస్తువులు కాదు. మనం ఈ ఆధునిక కాలం గురించి మాట్లాడుతున్నాం. టెక్నాలజీ, ఏఐ లాంటివి నిజంగా పనిచేసేవి. ఇవాళ విజయం సాధిస్తున్న వాటి గురించి. వాళ్ళు అన్నది సరిగ్గా ప్లాన్ చేయబడింది మరియు ఈ మోడల్ని జీవితంలోకి తీసుకురావడానికి పరిపూర్ణంగా తయారైంది. అతను ఎప్పుడూ ఆ ప్రత్యేక విద్యా విధానాన్ని ఇష్టపడలేదు. దానితో నేర్పడం ఎలా జరుగుతుందో ఇది చాలా సరదాగా ఉంటుంది. కానీ అంతకంటే ముఖ్యమైన విషయమేమిటంటే ఇది సింపుల్గా ఉంటుంది. కంప్యూటర్పై కొత్తవారైనా మేము ఇలా చేయగలుగుతాం. మీరు యాష్తో విజయం సాధించడానికి ఏం చెయ్యాలో కానీ ఏదైనా సందేహం ఉంటే ఆందోళన చెందకండి. నేర్చుకేవడం సరదాగా మారినప్పుడు మీరు నేర్చుకుంటున్నట్టు అనిపించదు. ఎందుకంటే మీరు చేస్తున్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి విషయాలివ్వే మీకు విక్టరీ విత్ యాష్లో దొరుకుతాయి. వాళ్ళు చెప్పిందేమిటంటే ఇప్పటికే గుంపులేర్పార్చుకున్న ఎంచుకున్న వారి గురించి మరింత స్పష్టత ఎందుకివ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కొత్తది ఏదో నేర్చుకోవచ్చు. ఈ కళను బాగా పెద్దది చేయడం మరియు మరింత ఫోకస్ చేయడం ద్వారా విజయం కోరుకునేవారికి మరియు ఇతరులకు సహాయం చేయాలనుకునేవారికి మరింత సక్సెస్ వస్తుంది. ఇది నిజంగా నిన్న రాత్రి నా కోసం ఒక ప్రత్యేకమైన సమావేశంలాగా ఉంది. మనం చూసేదానిపై నాకు చాలా స్పష్టత వచ్చింది. నా మానసిక కంటిలో అదృష్టవంతులు. మనం యాష్తో విజయాన్ని అందుకునేవారు మొదటి తరంగం మనమవుతాం. అక్కడి నుండి మనకు బోధన ఇస్తారు, మనకు స్కూల్ విద్య ఇస్తారు. ఆ తర్వాత మనం 2వ తరంగంలో ప్రజలను ఆహ్వానించడం మొదలు పెడతాం. కాబట్టి మీరు ఆ ప్రాధాన్యత పదవికి ఎంచుకోకపోయినా నిరాశపడకండి. మీరు వెనక్కి పడరు.
మీరు సరైన మనస్తత్వంతో వచ్చి నేర్చుకోవాలన్న ఆగ్రహం ఉంటే చాలు. ఇంకా ముఖ్యమైన విషయమేమిటంటే ప్రతి వ్యక్తిని స్వాగతించాలి. ఎటువంటి నెగటివిటీ ఉండకూడదు. ముందుకు వెళ్లాలని ఉత్సాహం ఉండాలి. మీరు ఆ వ్యక్తి అయితే మీరు ఆనందంగా విజయానికి ముందుకు సాగడంలో ఎలాంటి సమస్య ఉండదు. మీరు ఇలాంటి దృక్పథంతో వస్తుంటే, అందుకే నా దగ్గర పాత బిజినెస్లో 20 ఖాతాలున్నాయి. నేను 300 మందిని తీసుకొచ్చాను. అప్పుడు నాకా ప్రాధాన్యత స్థితిలో ఎందుకెంచుకోలేదు? ఈ బిజినెస్ నీకో కాదు, సుఖసౌకర్యంతో విజయం లాంటిది కాదు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్లకి ఇక్కడ చోటు లేదు. ఒక బిజినెస్గా విజయం సాధించాలంటే మనందరం కలిసి ముందుకు వెళ్ళాలి. అందుకే కంపెనీ మొదట్లో సరైన వారినే ఎంచుకుంటున్నది.